మన జిల్లాకు ఒక ప్రత్యేకం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ఏర్పడి 44 సంవత్సరాలు అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మొట్టమొదటి మహానాడు మొదటిసారిగా పెట్టుకుంటున్నాం. అందులో నెల్లూరు జిల్లాలో పెట్టే మహానాడు మన కోవూరు నియోజకవర్గంలో పెట్టుకోవటం అది ఒక ప్రతి కార్యకర్తకి, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక సంతోషకరమైన రోజు ఇది. దానికి మామూలుగా అయితే మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగ రోజు. హిందువులైతే సంక్రాంతి పండుగ, సంక్రాంతి, భోగి, కనుమ అనే 3 రోజులు జరుపుకున్నట్టు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ మహానాడిని జరుపుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్, ముస్లిమ్స్ అయితే రంజాన్, వాళ్ళు ఎంత పవిత్రంగా పండుగని జరుపుకుంటారో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మహానాడు అనేది ఒక పండుగ. రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒక వేదిక దగ్గరికి చేరుకొని అందరూ కలుసుకొని ఒక సంబరంగా, ఒక పండుగగా చేసుకునేటటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలో జరుపుకునే దానికి అవకాశం కల్పించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటొకటిగా ఇప్పటికే 90% పూర్తి చేయడం జరిగింది. సంక్షేమం అమరావతి, పోలవరం, కోట్ర వ్యాలీ, గూగుల్, నిన్న కాకుండా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో క్యారియర్, ఏసీ కంపెనీలు, గతంలో వచ్చినటువంటి కియా కంపెనీలు, శ్రీశ్రీ, ఇఫ్కో కిసాన్ సెల్స్, రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, ఈ రకమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం, ఇవి 2 కళ్ళుగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ మరింత సమాయత్తమై రాబోయే రోజుల్లో భవిష్యత్తు అమరావతి నిర్మాణం కోసంగా, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాణం కోసం సాగే ఒక మహాయజ్ఞంలో ఈ మహానాడు 26లో జరగబోయే మహానాడు ముందు, 26 జరిగిన మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్న విధంగా ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. ఈ చరిత్ర సృష్టించడంలో, ఈ మహాయజ్ఞంలో, ఈ మహానాడులో మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మహానాడు జీవంతం చేస్తాం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కోవూరు నియోజకవర్గానికి కల్పించినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ చెప్పారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి సన్నాహకాల్లో భాగంగా ఈరోజు విడవలూరు మండలంలో ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. నిన్నే శాసనసభ్యులు వారు మన విడవలూరు మండలం మొత్తానికి మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. మహానాడుకి ఏ విధంగా మనం సన్నద్ధం కావాలి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గారు మనకి సలహాలు, సూచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మన విడవలూరు మండలంలో పెద్దలందరి సహకారంతో ఒక 4 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని 2 రూట్లు ఉన్నాయి మన విడవలూరు మండలంలో. ఈ రూట్లో ఒక 2, అవతల రూట్లో ఒక 2 ప్రెస్ మీట్లు ఒక 3-4 రోజుల వ్యవధిలో పెట్టుకొని 20వ తారీఖు లోపు ఈ 4 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన గ్రామాల్లోకి వెళ్ళి నాయకులందరినీ చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ మహాయజ్ఞంలా చేపట్టే ఈ మహానాడుని ఘన విజయం చేకూర్చాలని మన శాసనసభ్యుల వారికి, ప్రశాంతమ్మ గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని మన విడవలూరు మండలం తరఫున మన నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సీనియర్ల సహకారంతో మేము కూడా ముందుకెళ్ళి గ్రామాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేకూర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం మనకిచ్చిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ప్రీతం నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా సీనియర్ నాయకులు, కొత్త నాయకులు అయితేనేమి, జూనియర్ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేసి మన ప్రశాంతమ్మకి మంచి పేరు తీసుకొచ్చి మొన్నే పాలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా ప్రశాంతం ఎన్నుకోవడం జరిగింది. ఈ మహానాడు ద్వారా ఘన విజయం సాధించడం ద్వారా ప్రశాంతమ్మని మరో మెట్టు మనం ముందుకు తీసుకెళ్లి మంత్రి పదవులు చూడాలనేది మన కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆశ. అది కూడా నెరవేరుద్దని, ఈ మహానాడు ఘన విజయం ద్వారా మనకు ఆ కోరిక కూడా తీరద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.